తన రాజకీయ స్వార్థం కోసం జగన్ పింఛనర్ల పొట్టకొట్టారని, అధికారం నుంచి దిగిపోతూ కూడా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పింఛన్ ఇస్తామని తెలిపారు. ఈ 2 నెలలు ఎవరికైనా పింఛన్ అందకుంటే అది కూడా కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి మెరుగైన జీతం వచ్చేలా చేస్తామని భరోసా ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నేతలు బూత్ లెవెల్ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారం నుంచి దిగిపోతూ కూడా తన పైశాచికత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పేదలపై ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు. పింఛను కోసం అవ్వాతాతలను మండుటెండలో నడిపించి ఇబ్బంది పెడుతున్న పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డిని దుయ్యపట్టారు. పేదలకు ఇంటి వద్ద పింఛనిప్పించే వరకు తెలుగుదేశం నేతలు వదిలిపెట్టవద్దని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలను కలిసి ఒత్తిడి పెంచి పింఛన్లు ఇంటి వద్దే అందేలా ఒత్తిడి తీసుకురావాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రజాక్షేత్రంలో జగన్ను దోషిగా నిలబెట్టాలన్న ఆయన సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్ను ఇంటి వద్ద ఎందుకు పంపిణీ చేయలేకపోతోందో ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. బాబాయికి గొడ్డల వేటు వేయించిన వాడు ఇప్పుడు పింఛన్దారుల గొంతుకొస్తున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి 15 రోజుల్లో 13,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం గత 15 రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత బిల్లులిచ్చిందో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మే 13వ తేదీ తర్వాత ఇంటికి పోయే జగన్ ఖజానాలో ఉన్న డబ్బు అంతా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పేదలకిచ్చే డబ్బుల విషయంలో మాత్రం నాటకాలాడుతున్నాడని ఆక్షేపించారు. బిల్లుల చెల్లింపుల్లో లంచాలకు కక్కుర్తిపడి కమిషన్ తీసుకొని పేదల పొట్టగొడుతున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. న్యూట్రల్గా పనిచేసే వాలంటీర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఆయన వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి మెరుగైన జీతం వచ్చేలా చేస్తామన్నారు. ప్రజాగళం సభల స్పందన మిత్రపక్షాల గెలుపునకు సూచికగా కనిపిస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలనే బలమైన కసి ప్రజల్లో కనిపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు తన ఓటమి అర్థమైనందునే ఫేక్ ప్రచారాలు పెంచి కుట్ర రాజకీయాలు వేగం పెంచాడని దుయ్యబట్టారు. చంద్రబాబు తన స్వార్థం కోసమే గతంలోనూ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. కేవలం తాను తన కుమారుడు చేసిన తప్పుడు పనుల నుంచి బయటపడేందుకే చంద్రబాబు నాయుడు మళ్లీ ఎన్డీఏలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును కుబేరుడు సుజనా చౌదరికి అమ్ముకున్నారని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, కార్పొరేటర్లు ఎలకల చలపతిరావులతో కలిసి కేశినేని నాని 56వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ, జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని 650 హామీలిచ్చిన చంద్రబాబు ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదని చెప్పారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. రాజధానికి 1,00,000 కోట్లు ఇస్తామని, రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని, పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా నిధులిస్తామని ఏమైనా బీజేపీ హామీ ఇచ్చిందా అని కేశినేని నాని నిలదీశారు. విజయవాడ పశ్చిమ సీటును బీసీలకు ఇస్తామని మొదటి నుంచి చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఇక్కడ పనిచేస్తున్న జనసేన బీసీ నాయకుడిని మోసం చేశారని విమర్శించారు. కూటమి పేరుతో సుజనా చౌదరికి పశ్చిమ సీటును అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతం నుంచి రాజ్యసభ సభ్యుడిగా 12 ఏళ్లు, కేంద్ర మంత్రిగా 3 ఏళ్లు ఉన్న సుజనా చౌదరి విజయవాడకు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఒక్క పని చేయలేదని, కనీసం స్థానిక ప్రజలకు అందుబాటులో కూడా లేరని చెప్పారు. ఈ విజయవాడకి కనీసం ₹1 పనైనా చేసినటువంటి పరిస్థితి ఈ సుజనా చౌదరికి లేదు. అంతసేపు తన సొంత వ్యాపారాలు, తన సొంత వ్యవహారాలు తప్ప కేంద్రంతో లాబింగ్ చేసుకుని సొంత పనులు చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి తప్ప ఈ ప్రాంతానికి ఆయన కేంద్ర మంత్రిగా ఒరగబెట్టింది ఏం లేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు 100 కోట్లు కూడా మరి విజయవాడ నగరానికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈ పశ్చిమ నియోజకవర్గం అంతకుముందు వర్షం వస్తే మీకు అందరికీ తెలుసు మొత్తం మునిగిపోయేది, పడవలు వేసుకుని తిరిగే పరిస్థితి ఉండేది. మరి ఆ రోజు నేను ఎంపీగా 3 రోజుల్లో కేంద్ర మంత్రిని ఒప్పించి అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని 480 కోట్లు ఈ ప్రాంతాన్ని తీసుకొస్తే వాళ్ళ మంచిగా స్ట్రాంగ్ వాటర్ వరద నీటి కాలువలన్నీ వేసుకుని ఈ ప్రాంతం వరద నీటి ముప్పు నుంచి
సేవ్ చేయగలిగాం. అట్లా కనకదుర్గ ఫ్లైఓవర్ వేసుకున్నాం, అనేకం చేసాం. మరి ఆ పరిస్థితిలో ఈ ప్రాంతానికి ఏ రకంగా ఉపయోగపడిన వ్యక్తిని, ఒక అపర కుబేరుణ్ణి, ఒక నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతంలో, మైనారిటీలు బీసీలు సీట్ అయినటువంటి ఈ ప్రాంతంలో తీసుకొచ్చి ఏ రకంగా ఇక్కడ పోటీకి పెడుతున్నారో వీళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్, అట్లాగే చంద్రబాబు నాయుడు, అట్లాగే బీజేపీ కూడా. రాష్ట్రంలోని పేదలను ఇబ్బంది పెట్టడం, పెత్తందారులకు మేలు చేయటమే టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యమని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చెప్పారు. తాజాగా వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకూడదు, సంక్షేమ పథకాలు పేదల ఇంటి వద్దకు వెళ్లకూడదనే దుర్మార్గపు ఆలోచనతో తమ మనుషులతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారని తెలిపారు. దాని ఫలితంగానే ఇవాళ ప్రతి అవ్వాతాత, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర సామాజిక పింఛన్దారులు తీవ్ర ఆందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు పెత్తందారి పోకడలను తిప్పికొడుతూ ప్రతి ఒక్కరికి జగనన్న ప్రభుత్వం సకాలంలో పింఛన్ అందిస్తుందని కార్పొరేటర్లు ఎలకల చలపతిరావు భరోసా ఇచ్చారు. ఒక సుజనా చౌదరిని తీసుకొచ్చేసి పశ్చిమ నియోజకవర్గ సీటుని కేటాయించడం జరిగింది. ఏం పర్వాలేదు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అడ్డా అది పశ్చిమ నియోజకవర్గం. తప్పకుండా ప్రజలు మమ్మల్ని దీవిస్తున్నారు. అయ్యా, ఇక్కడ ఎవరు వచ్చినా సరే గెలిచేది మట్టికి నువ్వే అని చెప్పేసి తప్పకుండా ఎంపీ గారికి, ఎమ్మెల్యేగా నిన్ను మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఈరోజు సుజనా చౌదరి గారిని ఒకటే అడుగుతున్నాను, ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు వచ్చి ఎవరినైనా ఓట్లు అడిగారా? ఎవరికైనా మేలు చేశారా? ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకం అందించారా? మేము అడుగుతున్నాం. ఎంతసేపటికి ఎవరైతే డబ్బులు ఇసిరి పదవులు పొంది రాజ్యసభలుగా తిరగడమే తప్ప ఈరోజు మీరు వచ్చేసి ఫ్లైట్లో తిరుగుతూ ఈరోజు మీరు ప్రజా జీవితంలో వచ్చి ప్రజాక్షేత్రంలో వచ్చారు. తప్పకుండా ఇదొక కొండ ప్రాంతాలు ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో 12-13 డివిజన్లు అయితే కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఆ కొండ ప్రాంతం వాసులకి ఎటువంటి అభివృద్ధి చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ గమనించాలి. కాలంలో రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే తెలుగుదేశానికి ఓటేస్తారో అందరూ కూడా వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారిని మనమందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని విజయటంకా మోయించి జగన్ గారిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏప్రిల్ 6న సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఇండియన్ విజయవాడలోని తాజ్ వివంతానందు అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ ప్రథమ వార్షికోత్సవం, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు వరుణ్ కార్డియాక్ సైన్సెస్ చైర్మన్ గుంటూరు వరుణ్ తెలిపారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ను ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో 13 దేశాల భాగస్వామ్యంతో ఫోరంను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని వరుణ్ కార్డియాక్ సైన్సెస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆసుపత్రి చైర్మన్ గుంటూరు వరుణ్ మాట్లాడుతూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ ప్రథమ వార్షికోత్సవం, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృష్ణా మిల్క్ యూనియన్ సహకారంతో పెద్ద ఎత్తున గుండె చికిత్సలు, గుండె జబ్బులపై అవగాహన కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 425 మందికి పైగా యాంజియోగ్రామ్స్తో స్టంట్స్ వేసినట్లు గుర్తు చేశారు. గుండె జబ్బులను ముందే గుర్తించి చికిత్సలు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడలోని తాజ్ వివంతానందు ఏప్రిల్ 6న సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు వైద్య శిబిరాన్ని ముగించడంతో పాటు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదే వేదికపై ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ను ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో 13 దేశాల భాగస్వామ్యంతో ఫోరంను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. డిసీజ్ ఐడెంటిఫై చేసి స్టంట్ కానీ బైపాస్ సర్జరీ కానీ మనం చేయడం జరిగింది. సో అంటే నార్మల్గా ఎసిమ్టమాటిక్గా సొసైటీలో తిరుగుతున్న ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి సివియర్ హార్ట్ డిసీజ్ ఉండటాన్ని ఈ మ్యాసివ్ ఎవాల్యుయేషన్ ద్వారా మనం పసిగట్టాం. దాన్ని బట్టి ఎంత డిసీజ్ బర్డెన్ సొసైటీలో ఉన్నదో అనేది మనకు తెలుస్తుంది. ఈ రిజల్ట్స్ని మనం ఆంధ్రప్రదేశ్ హెల్త్ డివిజన్కి కూడా మేము సైంటిఫిక్గా సబ్మిట్ చేస్తాము.
సో ఈ క్రమంలోనే గత 2 నెలల నుంచి జరుగుతున్నటువంటిది ఈ మ్యాసివ్ సర్వీస్ యాక్టివిటీని కంక్లూడ్ చేస్తూ రాబోయే ఏప్రిల్ 6 సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ సర్వీస్ యాక్టివిటీ కంక్లూజన్ సెరమనీతో పాటు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జన్స్ IAICS ఫస్ట్ యాన్యువల్ డే కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అదే ప్లాట్ఫామ్ మీద ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని అక్రాస్ ద గ్లోబ్ ప్రపంచం మొత్తం తీసుకెళ్లాలనే కాన్సెప్ట్తో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జన్స్ అనేటువంటి కొత్త ఫోరాన్ని 13 కంట్రీల భాగస్వామ్యంతో మనం అదే ప్లాట్ఫామ్ మీద ఏప్రిల్ 6 సాయంత్రం మనం మేనిఫెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీని అందరికీ ఇంతవరకు సహకరించినటువంటి రైతులకు, సొసైటీకి అందరికీ ధన్యవాదాలు. అనంతరం కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ గుండె జబ్బు చికిత్సలకు విదేశాలకు వెళ్లకుండా విజయవాడ నగరంలో క్వాలిటీ వైద్యాన్ని వరుణ్ కార్డియాక్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ గుంటూరు అందిస్తున్నారని చెప్పారు. కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్లో 2 లక్షల మంది పాడి రైతులు ఉన్నారని, అందులో 1700 మందికి పరీక్షలు చేశారని చెప్పారు. 94 మందికి స్టంట్లు, బైపాస్ సర్జరీలు చేశారని, ఇప్పటికే 34 మందికి స్టంట్లు వేశారని వెల్లడించారు. రైతులకు ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నారని, మరో జీవితాన్ని ప్రసాదిస్తున్నారని తెలిపారు. వాళ్ళ సమస్యలు తీర్చడానికి 2 సంవత్సరాలుగా డాక్టర్ వరుణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇది గ్రామాల్లో నివసించే పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కృష్ణా మిల్క్ చెందిన 150 కుటుంబాల సంస్థ వారితో సర్వీస్ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చిన మీదట ఇప్పటికీ గత 4 నెలల నుంచి 1700 మంది పైగా రైతులకి పరీక్షలు చేయటం, దానిలో 294 మంది దాకా యాంజియోగ్రామ్స్ చేయటం, దాంట్లో 34 మందికి ఇప్పటికీ స్టెంట్లు పూర్తి చేయటం, ఇంకా కావాల్సిన వాళ్ళకి రేపు ఆపరేషన్లు కానీ ఏప్రిల్ నెలలో ఆపరేషన్స్ కానీ అలాగే తావీలు కానీ కూడా ఎక్కడ ₹1 ఆ రైతుకి. ఇదే ఈ యాంజియోలు చేసిన వాళ్ళకి కానీ స్టెంట్లు వేసిన వాళ్ళకి కానీ ఇవాళ వయసుతో సంబంధం లేకుండా సడన్ హార్ట్ ఫెయిల్యూర్స్తో చనిపోవడం జరుగుతూ ఉంది. అవ్వాతాతలకు పెన్షన్లు అందకుండా అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. వాలంటీర్లపై మాటల అభిమానం చూపిస్తూ వారిపై కుట్రలు పన్నుతూ నీచ రాజకీయాలకు ప్రతిపక్షాలు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్లో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ బెల్లం దుర్గతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ డివిజన్ను అభివృద్ధి చేశామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఈ డివిజన్ను దత్తత తీసుకున్నానని చెప్పిన గద్దె రామ్మోహన్ డివిజన్ అభివృద్ధి కోసం ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు. ప్రజల్లో తమకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక గద్దె రామ్మోహన్ దిగజారుడు రాజకీయాలు చేస్తూ వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకుంటుంటే, ఒక మంచి ఉద్దేశంతో పెద్దవాళ్ళని, వికలాంగుల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, కాబట్టి నేనే వాళ్ళ ఇంటికి పెన్షన్ పంపిస్తానంటే దాన్ని అడ్డుకుంది. ఈరోజు ఎక్కడికెక్కడ వాళ్ళు చెప్తున్నారు, వాలంటీర్ల మీద ఎనలేని ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారు. ఏది ఆ ప్రేమ ఎక్కడ కనపడుతుంది? మాటల్లో ప్రేమ చూపిస్తున్నారు, చేతల్లో వాలంటీర్ల మీద కక్ష సాధింపు చర్యలు, సస్పెన్షన్ కానివ్వండి, సస్పెండ్ చేస్తాం కానివ్వండి, వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తాం కానివ్వండి, భయపెడతాం కానివ్వండి. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికెక్కడ వాలంటీర్లు భయపెడుతున్నారు. కానీ ఒకే ఒకటి, ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో వాలంటీర్ల సోదరులు సోదరిమణులకి మీరెవ్వరూ కూడా భయపడమాకండి. మీరు ఏ మంచి ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజానికానికి సేవ చేయాలని చెప్పి మీరు ఈ కార్యక్రమంలోకి ఉద్యోగాలు తీసుకున్నారో, ఆ ఉద్యోగాలకి భరోసా ఇచ్చే నాయకుడు ఒకే ఒకడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరిని ఆయన కుటుంబ సభ్యుల్లాగా, మీ అందరిని ఆయన సొంత మనుషుల్లాగా, ఈరోజు మీ అందరినీ ప్రజానికానికి సేవ చేసేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరిని గారు తీర్చిదిద్దారు. కేవలం 2 నెలలు. ఎందుకంటే చాలామంది వాలంటీర్లు గారు వాళ్ళు గారు బాధపడుతున్నారు. అరే 1వ తారీఖు వచ్చిందంటే ఇవాళ మేము జనాల్లోకి వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకుంటా వాళ్ళకి పెన్షన్ అందించే వాళ్ళం. ఈరోజు మేము చేసే మంచి కార్యక్రమాలు గారా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆపేశారే అని చెప్పని ఈరోజు వాలంటీర్లు గారు ఇదవుతున్నారు. వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, వివిధ కార్యాలయాలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని,
మురుగునీరు ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు, ఇతర పన్నుల రూపంలో వ్యాపారులను వేధిస్తోందని మండిపడ్డారు. నగరంలోని 23వ డివిజన్ సూర్యారావుపేట ప్రాంతంలో మార్పు కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు పాదయాత్ర, ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. వ్యాపార ప్రముఖులు, వైద్యులు, మేధావులను బాబురావు మరియు నాయకులు కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం సిహెచ్ బాబురావు మాట్లాడుతూ వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, వివిధ కార్యాలయాలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మురుగునీరు ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానిక ప్రజానీకం వాపోవడంతో పరిశీలించినట్లు తెలిపారు. విజయవాడ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉండి వేలాది మందికి ఉపాధి చూపుతున్న చిల్లర వర్తకంలోకి బడా కార్పొరేట్ కంపెనీలకు అనుమతిచ్చి కేంద్రం చిన్న, మధ్యతరగతి వ్యాపారులను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. రిలయన్స్, డీమార్ట్ తదితర కార్పొరేట్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక తాయిలాలిస్తూ చిరు వ్యాపారులను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు, ఇతర పన్నుల రూపంలో వ్యాపారులను వేధిస్తోందని విమర్శించారు. వ్యాపార రంగాన్ని ఆదుకుంటామని వ్యాపారుల ప్రతినిధులని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు వ్యాపారులను పీడిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం బీజేపీతో జతకట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందన్నారు. బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం కార్పొరేట్లకు ఒడిగం చేయటం తప్ప ప్రజలు, వ్యాపారుల ప్రయోజనాలు కాపాడింది ఎక్కడా లేదని విమర్శించారు. నివాసాల దగ్గర వసూలు చేయడమే కాకుండా వ్యాపారం దగ్గర మళ్ళీ చెత్త పన్ను వసూలు చేయటం, రకరకాల వేధింపులు, ట్రేడ్ లైసెన్స్తో పాటు చెత్త పన్ను కడితేనే లైసెన్స్ వసూలు చేస్తామని చెప్పడం, ఇటువంటివి చూస్తూ ఉంటే స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం బతకనిచ్చేయట్లేదు. దీంతో వ్యాపారాలు దెబ్బతినిపోయి దాని మీద ఆధారపడినటువంటి షాపు గుమ్మస్తాలు కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకొక వైపు ప్రధానమైనటువంటి నగరంలో విజయవాడ సెంట్రల్, ఈ సెంటర్ అయినటువంటి గవర్నర్పేట, సూర్యారావుపేట ప్రాంతాల్లో డ్రైనేజీ పొంగి పొరులుతూ ఉంది. దోమలు చెండాడుకు తింటూ ఉన్నాయి. మెయిన్ రోడ్డులోనే చిన్న వర్షం వస్తే ఈ ప్రాంతం అంతా మునిగిపోతూ ఉంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతకుముందు తెలుగుదేశం ఉన్నా, ఇవాళ వైసీపీ ఉన్నా పట్టించుకున్నది లేదు. సౌకర్యాలు వదిలేసి గాలికి వదిలేశారు. కానీ పన్నుల వసూళ్ళలో మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. స్వయం ఉపాధిని దెబ్బతీస్తున్నారు. అందుకే ఇటువంటి విదేశీ బడా కంపెనీలు రిటైల్ మార్కెట్లో ప్రవేశించకుండా అడ్డుకోవాలంటే కమ్యూనిస్టులు మాత్రమే మొట్టమొదటి నుంచి పోరాడుతూ ఉన్నారు. దీన్ని అటు బీజేపీ, ఇటు వైసీపీ, తెలుగుదేశం వీరందరికీ ఒకటే దారి. అందుకే వీళ్ళు అదానీలు, అంబానీలు, ఇతర కంపెనీలకు లొంగిపోయారు. సిపిఎం పార్టీ చిన్న, మధ్యతరగతి వ్యాపారుల తరఫున కూడా పోరాడుతూ ఉంది, గొంతు విప్పుతూ ఉంది. పింఛన్ల పంపిణీపై ఈసీకి టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. పింఛన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికోసం సచివాలయ సిబ్బందిని వినియోగించాలని కోరారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడంతో ఈసీకి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. విజయసాయి రెడ్డి కూడా వాలంటీర్లు పార్టీకి పని చేయాలని ఆదేశించారని చెప్పారు. ఇవన్నీ ఈసీ దృష్టికి వెళ్లడంతో పింఛన్ల పంపిణీకి వారిని దూరం పెట్టమని ఆదేశించిందని, దీన్ని ఆసరాగా తీసుకుని సజ్జల మీడియా సమావేశం పెట్టి టీడీపీ చంద్రబాబుపై బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. ఆయన ప్రభుత్వ సలహాదారు, పార్టీ సలహాదారు కాదని అబద్ధాలు చెబుతున్న ఆయనపై ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు ముందే ప్రభుత్వ ఖజానాలోని సంక్షేమ పథకాల డబ్బులను అనుయాయులకు చెల్లించారన్నారు. వాలంటీర్లను వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం మొదలుపెట్టినందువల్ల అనేక మంది వాలంటీర్లను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి గారు వాలంటీర్లు పార్టీకి పనిచేయాలని స్టేట్మెంట్ ఇచ్చారు. అనేక మంది ఎమ్మెల్యేలు వాలంటీర్లు పార్టీ ఎమ్మెల్యే, వాళ్ళు పార్టీ కార్యకర్తలు, పార్టీ కోసమే పనిచేస్తారు కనుక పార్టీ కోసం వాళ్ళని ఉపయోగించుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్లి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పెన్షన్ పంపిణీ విషయంలో దూరంగా పెట్టమని మాత్రమే చెప్పింది. దాన్ని అడ్డం తీసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద
సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం మీద బురద జల్లే కార్యక్రమం ప్రయత్నం చేశాడు. ఆయన ప్రభుత్వానికి సలహాదారు, పార్టీ సలహాదారు కాదు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజల సొమ్ముతో ఆయన పబ్బం గడుపుకుంటూ తెలుగుదేశం పార్టీ మీద రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేయటం అనేటటువంటిది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధం. దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి మీద మొదటి చర్య తీసుకోవాలి. రెండోది, అతను అబద్దాలు ఆడి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధం. దాని మీద అతనికి చర్యలు తీసుకోవాలి. పింఛన్ల పంపిణీలో కావాలనే ప్రభుత్వం జాప్యం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. గతంలో మాదిరి ఇంటింటికి వెళ్లి ఇవ్వాలన్నారు. టీడీపీకి చెడ్డ పేరు తేవాలనే జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 5లోగా పంపిణీ పూర్తి చేయాలని కోరామన్నారు. తమ విజ్ఞప్తికి సీఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వులిచ్చారని, ఆ ఆదేశాలను టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ అంశంపై సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సకాలంలో పింఛన్లు అందేలా చూడాలని కోరారు. అనంతరం టీడీపీ నేతలు దేవినేని ఉమ, నక్క ఆనంద్ బాబుతో కలిసి వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. పింఛన్ల పంపిణీలో కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో మాదిరి ఇంటింటికి వెళ్లి ఇవ్వాలన్నారు. టీడీపీకి చెడ్డ పేరు తేవాలని జగన్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ నెల 5లోగా పంపిణీ పూర్తి చేయాలని కోరామన్నారు. తమ విజ్ఞప్తికి సీఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్లు ఇస్తారు. ఆ రకంగానే పూర్తి చేయాలి. ఈరోజు 1వ తారీఖు. అందుకనే మేము చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలవటానికి మా పార్టీలో ఈ 2 జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు అందరం వచ్చాం. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలిసాం. చాలా సుదీర్ఘంగా ఆయనతో చర్చించాం. ఈ కంప్లైంట్ ఇచ్చాం. ఈ కంప్లైంట్ కి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పోర్టల్లో ఏ రకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అవి కూడా ఇచ్చాం. అది నేరం, చట్టబద్ధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పాం. అట్ ది సేమ్ టైం పెన్షన్లన్నీ కూడా ఆ పెన్షన్దారులు ఇంటికెళ్లి అంతకుముందు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా ఇవ్వాలి. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే ఈ ప్రక్రియ 5వ తారీఖు పూర్తి చేయాలని చెప్పి అడగటం జరిగింది. మేము ఇంకోటి కూడా అడిగాం, అసలు మీ ఖజానాలో డబ్బు ఉందా? భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్ను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రారంభించారు. టెక్నికల్ ఎడ్యుకేషన్లో మంచి అవకాశాలు ఉన్నాయని, 10 పూర్తయినా అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే పాలిసెట్ ప్రవేశ పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్ను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉచితంగా పాలిసెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పేద విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని ఆశిస్తున్నానని అన్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్లో మంచి అవకాశాలు ఉన్నాయని, 10 పూర్తయిన తర్వాత అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిల్లో ముఖ్యంగా పాలిటెక్నిక్ చదివితే వెంటనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ కోచింగ్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయుల చేత బోధించడం జరుగుతుందని అన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ నెల 27వ తేదీన జరిగే పాలిసెట్ ప్రవేశ పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కోసం ఉచితంగా పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఐ విజయవాడ నగర కమిటీకి అభినందనలు తెలియజేశారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ మొదలైన విభాగాలన్నీ కూడా ఉంటాయి. 3 ఏళ్ల పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన తర్వాత వెంటనే ఉపాధి లభ్యం అవుతా ఉంది. ఒక 15,000, 20,000 రూపాయలతో ఉద్యోగాలు దొరుకుతా ఉన్నాయి. ఒకవేళ పాలిటెక్నిక్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా చదవాలంటే వాళ్ళు ఈసెట్ అనే పరీక్ష రాసి మరి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో చేరేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ రోజు పాలిటెక్నిక్ గవర్నమెంట్ కళాశాలలే కాకుండా ఇంజనీరింగ్ కళాశాలలో కూడా సెకండ్ షిఫ్ట్ నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ మంచి కాలేజీలో సీటు పొందాలంటే మంచి ర్యాంకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ లో 10th క్లాస్ సిలబస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 మాత్రమే ఉంటాయి. వాటిని ఆబ్జెక్టివ్ లో చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి శిక్షణ ఎస్ఎఫ్ఐ మరి నిపుణులైనటువంటి అధ్యాపకులతో ఇవ్వబోతా ఉంది. ఈ శిక్షణకు హాజరైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సీట్లు పొందాలని ఆకాంక్షిస్తూ ఎస్ఎఫ్ఐ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు.
వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని టీడీపీ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి విమర్శించారు. రిటైనింగ్ వాల్ నిర్మించిందే తెలుగుదేశం ప్రభుత్వమని, వైసీపీ తమ ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెన్షన్ల పంపిణీపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని, ప్రభుత్వంలో వాలంటీర్లు తప్ప ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని గెలుపును కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి 9వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ చెన్నపాటి క్రాంతితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలు విసుగు చెందారని చెప్పారు. అభివృద్ధి లేకపోగా ఉన్న అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని స్వయంగా ప్రజలే వివరిస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వల్లే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మించింది తెలుగుదేశం ప్రభుత్వమని, వైసీపీ తమ ఖాతాలో వేసుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెన్షన్ల పంపిణీపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని, ప్రభుత్వంలో వాలంటీర్లు తప్ప ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. పని చేస్తామని చెప్పండి, అంతేగాని పక్కనాల మీద బురద జల్లటాలు ఇట్లాంటివన్నీ మన విజయవాడ జనాలకి నచ్చవు. ఇది అందరూ గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఇంకొక అబద్ధం తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వకుండా ఆపేస్తుందని చెప్తున్నారు. అసలు అది నిజం కాదు. నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ వారు తాకీలు బట్టి వాలంటీర్స్ పర్మనెంట్ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళు వచ్చి ఇవ్వకూడదు. ప్రభుత్వం వేరే సచివాలయంలో వేరే ప్రత్యామ్నాయాలు చూసుకుని డోర్కి కూడా పెన్షన్లన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వకపోతే మేమందరం కూడా వాళ్ళ వెనకమాలుండి సపోర్ట్ చేస్తాము. దాదాపుగా ఇవాళ ఇవ్వాలి, లేకపోతే రేపు కానీ అందరికీ చేరాలని మేము కూడా కోరుకుంటున్నాము. తప్పకుండా మేము జనాల వెనకమాలు ఉంటాము. అందుకే ఈసారి తప్పకుండా ఈ అబద్ధాల రాజ్యాన్ని మీరు తెగతన్నటానికి తెలుగుదేశం ప్రభుత్వానికి మళ్ళీ ఓటేసి, జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. అనంతరం కార్పొరేటర్ చెన్నపాటి క్రాంతి మాట్లాడుతూ డివిజన్లో అభివృద్ధి చెందకుండా వైసీపీ అడ్డుకుందని మండిపడ్డారు. అభివృద్ధి చేసే వారిపై దాడులు చేశారని, ఇందుకు చెన్నపాటి గాంధీనే ఉదాహరణని అన్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే గద్దె రామ్మోహన్ను, కేశినేని చిన్నిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇదే రోడ్డు చెన్నపాటి రామకోటయ్య వీధి ఈనాడు దగ్గర నుంచి పెదరామాలయం వరకు ఎస్టిమేషన్ వేయించి అధికారులతోటి చెయ్యాలి అని మేము ఎస్టిమేషన్ వేయించి పెడితే కార్పొరేషన్లో కమిషనర్ గారితో సంతకం చేయించుకుని, ఎంపీ గారి నిధుల నుంచి ఫండ్స్ ఏర్పాటు చేసుకుని అందరిని బతిమలాడుకుని చేస్తే మేము చెయ్యము అని చెప్పి అప్పుడు ఆపేసి, చెయ్యము అని కూడా చెప్పరు, ఆపేస్తారు అంతే. ఇంకా అది నోటిఫికేషన్ విడుదల చేస్తారు, టెండర్ రాదు, టెండర్లో ఎవరు వేయనివ్వకోకుండా బలవంతం చేస్తారు. చేయకుండా ఆపేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ చేతిలోకి వెళ్ళిన తర్వాత దీన్ని మేము రోడ్డు పోస్తుంటే గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆపేసింది, ఇవన్నీ చెప్పేసి రోడ్డు వేయనివ్వకోకుండా చేసి అభివృద్ధిని ఆపేసి తనకు 400 ఎంపీ సీట్లు ఇస్తే దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రధాని మోదీ, తనకు 175కు 175 ఎమ్మెల్యే సీట్లు, 25కు 25 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తానని సీఎం జగన్ చెబుతున్నారని, వారు ఇప్పటి వరకు అధికారంలో ఉండి ఏం చేశారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రశ్నించారు. మోదీ కేవలం మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని, దేశాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. సిపిఐ నగర మాజీ కార్యదర్శి కొరగంజి శేఖర్ బాబు 19వ వర్ధంతి కార్యక్రమం 1 టౌన్ లెనిన్ భవనంలో నిర్వహించారు. శేఖర్ బాబు చిత్రపటానికి దోనేపూడి శంకర్, జి కోటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శంకర్ మీడియాతో మాట్లాడుతూ, తన జీవితమంతా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసిన శేఖర్ బాబు లేకపోవడం పెద్ద లోటని చెప్పారు. బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే లౌకిక రాజ్యాంగాన్ని తొలగించి మతోన్మాద నియంతృత్వ పాలన దిశగా దేశాన్ని మార్చివేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి దేశాన్ని సమైక్యంగా ఉంచడంతో పాటు అభివృద్ధి దిశగా నడిపించగల దార్శనికత కలిగిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్లతో కూడిన ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. విజయవాడ పశ్చిమంలో స్థానికుడు, నిరంతరం ప్రజల గొంతుకు వినిపించే విద్యాధికుడైన ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావును గెలిపించాలని కోరారు. పేదలు, కార్మికుల కోసం పనిచేసే కమ్యూనిస్టు జి కోటేశ్వరరావును గెలిపించడం కొరగంజి శేఖర్ బాబుకు నిజమైన నివాళి అని అన్నారు. కాపాడుతూ మైనారిటీలకు రక్షణ కల్పించేటువంటి కమ్యూనిస్టుల కూటమి కావాలని చెప్పేసి ప్రజల్ని
ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి శేఖరబాబు జీవితం కార్మికుల కోసం, పేద ప్రజల కోసం నిష్పక్షపాతంగా కార్మిక పక్షపాతిగా పనిచేసేటువంటి వాడు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాడు. 19 సంవత్సరాల కాలం గడిచినా ఈనాటికి కూడా కామ్రేడ్ శేఖరబాబు చిరస్మరణీయుడిగా ఈరోజు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప కార్మిక నాయకుడు కామ్రేడ్ కొరగంది శేఖరబాబు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. ఒక ధనికుడిని, ఒక పెట్టుబడిదారుణ్ణి, ఒక పెద్ద బుర్జువాని తీసుకువచ్చి ఈ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి పోటీ చేస్తున్నది. దానికి చంద్రబాబు నాయుడు, చెగువేరా సిద్ధాంతాలను వల్లించేటువంటి పవన్ కళ్యాణ్, ఇటువంటి వారందరూ కూడా బలపరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళు మేము అడుగుతున్నాం, కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా మా పార్టీ నగర కార్యదర్శి కామ్రేడ్ జి కోటేశ్వరరావు సామాన్యుడు, విద్యాధికుడు, యువకుడు, న్యాయవాది. కాబట్టి మీకు ఎవరు కావాలి ప్రశ్నించేటువంటి గొంతు. అనంతరం జి కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా కార్మిక చట్టాలను మార్చివేస్తోందని మండిపడ్డారు. శేఖర్ బాబు స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉద్యమాల ద్వారా తిప్పికొడతామని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఏఐటీసీ కార్యకర్త కామ్రేడ్ శేఖర్ బాబు యొక్క స్ఫూర్తితోటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటం ద్వారా రాబోయేటటువంటి కాలంలో కార్మికుల హక్కుల కోసం పరితపించాల్సినటువంటి అవసరం ఉంది. హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా చేయటమే కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబుకి నివాళులర్పించిన వారు అవుతాం. కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళిన వారు అవుతామని చెప్పి ఈ సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరికీ కూడా శేఖర్ బాబు స్ఫూర్తితోటి ఈ నగరంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే దానికోసం ఈ 19వ వర్ధంతి సందర్భంగా పునరంకితం కావాలని చెప్పి అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నగరంలో అనేక ప్రాంతాల్లో కామ్రేడ్ శేఖర్ బాబు యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆయన లేని లోటు ఇవాళ స్మరించుకుంటా ఉన్నాం. వారి కుటుంబానికే కాదు, విజయవాడ నగర ప్రజలకి, అలాగే కార్మిక వర్గానికి తీరని లోటని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం. విజయవాడ ఎంపీ కేశినేని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని 44వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి అన్నారు. పశ్చిమ సీటును పవన్ అమ్ముకున్నారు అన్న వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పశ్చిమ సీటు సుజనా చౌదరికి కేటాయించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. విద్యాధరపురం చెరువు సెంటర్ 44వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి తన కార్యాలయమునందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ విజయవాడ ఎంపీ కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా పశ్చిమ సీటును బీజేపీకి కేటాయిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీటు అమ్ముకున్నారని ఆరోపించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. కూటమి పొత్తుల్లో సీటు బీజేపీకి వెళితే కేశినేని నానికి వచ్చిన ఇబ్బంది ఏంటని విజయలక్ష్మి ప్రశ్నించారు. టీడీపీ నుండి వైసీపీకి వెళ్లడానికి నాని ఎంత ప్యాకేజీ తీసుకున్నాడని విమర్శలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పశ్చిమ సీటు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి కేటాయించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. జనసేన ముసుగులో కొంతమంది దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పార్టీ లైన్ దాటి ఎవరూ ప్రవర్తించడం సరైంది కాదన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారమే ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి గెలిచే అభ్యర్థిని గెలిపించుకోవాలని, మాకు పార్టీ గెలవాలని, గాజు గ్లాసు గుర్తుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. మీరు అది గమనించాలి. ప్యాకేజీ గీకేజీ అని మాట్లాడొద్దు. మీరు ఎంత ప్యాకేజ్ తీసుకొని తెలుగుదేశం పార్టీని వదిలేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళారో, ఒత్తాసు పలుకుతున్నారో మీరు చెప్పాలి. మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే మీకు అర్హత అయితే లేదు. అలాగే కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. జనసేన పార్టీ విజయవాడ నగరంలో లేదు, అమరావతిలో లేదు, పశ్చిమ నియోజకవర్గంలో సీట్ ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ నాయకులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి గెలిచే అభ్యర్థిని బరిలో పెట్టాలని, గెలిపించాలని చెప్పి ఉంటుంది. 10 ఏళ్ళైనా పార్టీని పెట్టి పార్టీ కోసం కష్టపడి ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా, మాటలు పడుతున్నా అన్నీ భరించి పార్టీ కోసం నిలబడి పార్టీని బతికించాలని కోరుకున్నా.
పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఎంబీసీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఆకుమళ్ల నాని ముస్లిం మత పెద్దలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ప్రతి ఏటా పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు వస్త్రదానం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాజకీయ పార్టీలు తనకు సముచిత స్థానం కల్పిస్తే మరింత సేవ చేసేందుకు శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ఎంబీసీ కార్యాలయంలో సేవారత్న డాక్టర్ ఆకుమళ్ల నాని ముస్లిం మత పెద్దలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అల్లాహ్ దయతో సకల మానవాళి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో వ్యాపార రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించాలని మత పెద్దలు నానికి దువా చేసి వారి ఆశీస్సులు అందజేశారు. అనంతరం డాక్టర్ ఆకుమళ్ల నాని మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పటమట పంటకాలవ రోడ్డు రాష్ట్ర ఎంబీసీ కార్యాలయంలో ముస్లిం సోదరులకు మత పెద్దలకు నూతన వస్త్రాలు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రతి ఏటా పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు వస్త్రదానం చేయటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రతి ఏటా సహాయం అందించటం సంతోషంగా ఉందని నాని అన్నారు. మహమ్మద్ ప్రవక్తలు లాంటి ముస్లిం పెద్దలను తీసుకొచ్చి ఇక్కడ ఒకే వేదిక మీద కూర్చోబెట్టి వీళ్ళందరికీ నూతన వస్త్రాలు ఇవ్వటం అనేది అల్లా నాకు సంకల్పించిన ఒక బర్కత్తులాగా నాకు ఒక మంచి దైవ సంకల్పం ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఏటా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే రంజాన్ మాసంలో చేసిన కార్యక్రమాలు చాలా గొప్ప కార్యక్రమాలండి. ప్రతి వ్యక్తి పేదలకి పట్ల సహాయం చేయమని చెప్పి అల్లా ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అల్లా ఆచరణ దైవుని ఆచరణ వారి యొక్క సంక్రమణ ఆయన యొక్క బలం ఉన్నంత వరకు నేను ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుగా ఎంతోమందికి అనేక మందికి ఉపాధి కల్పించే అవకాశం దిశగా నడుస్తానని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ అనంతరం రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తాటికొండ రంగబాబు మాట్లాడుతూ సమసమాజ శ్రేయస్సు కోరుతూ స్వంత నిధులతో నాని సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. నానికి ప్రస్తుత రాజకీయ పక్షాలు కానీ ఏర్పడబోయే ప్రభుత్వాలు కానీ సముచిత స్థానం కల్పిస్తే మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి ఆ దిశగా కార్యాచరణ చేయాలని రాజకీయ పక్షాలకు సూచించారు. మరి గౌరవనీయులు నాని గారిని ఈ రాజకీయ పక్షాలే కానీ రాబోయే ప్రభుత్వాలే కానీ, ఎందుకంటే సమాజంలో మైనారిటీ సోదరులైనటువంటి ఈ ముస్లింలకు ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ప్రభుత్వ పరంగా ప్రోత్సహించాల్సిన అవసరం, వారిని గుర్తించాల్సినటువంటి అవసరం, అలాగే వారి యొక్క సేవలను గుర్తించి సమాజంలో, ఎందుకంటే సొంత నిధులతోనే గౌరవప్రదమైన సేవలు చేస్తున్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ సహకారాలు ఉన్నట్టయితే ఈ మైనారిటీ వర్గాల యొక్క ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం కోసం అనుక్షణం వారు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. కాబట్టి ఆ దిశగా రాబోయే ప్రభుత్వాలు కూడా కార్యాచరణ చేయాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. వైసీపీ సింగనమల నియోజకవర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్ అయిన రామంజనేయులకు సీటు కేటాయిస్తే చంద్రబాబు ఒక టిప్పర్ డ్రైవర్కి సీటు ఇచ్చారంటూ హేళనగా మాట్లాడారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎస్సీ నేతలు మండిపడ్డారు. దళితుల పట్ల చంద్రబాబుకు చిన్న చూపు అని, అందుకే 2019లో ఓడించామని, మళ్లీ ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. గుణదలలోని వైసీపీ తూర్పు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయాలని సవాల్ చేశారు. ఎన్ని కూటమిలుగా వచ్చినా చంద్రబాబుకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మద్దపట్టి డబ్బు మిచ్చిపట్టి కులాహంకారంతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా బుద్ధి చెప్తానుకున్నారు. దయచేసి ఎస్సీలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలో నిజంగా ఎస్సీగా పుడితే కనుక పౌరుషం వచ్చి రాబోయే ఎలక్షన్లో మనదేంతో చూపించుకోవాలని చెప్పని సభాముఖంగా చెప్తున్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు నీకు ఓటు ద్వారా బుద్ధి చెప్తాను రెడీగా ఉన్నారు. మా అధిష్టాన వర్గం కనుక ఇస్తే కనుక నేనేం చేయాలో చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎస్సీలతో పెట్టుకుంటూ ఏమవుద్దో కూడా మీకు తెలిసి కూడా నువ్వు అట్ట మనుషులు రెచ్చగొడుతున్నావంటే నీ అహంకారం ఏంటో తెలియట్లేదు. ఒక్కసారి ఈ తర్వాత కంపల్సరిగా ఓటు ద్వారా మనుషుల ద్వారా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వు పబ్లిక్లో రా. నిశాని అంటూ ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు. అలాంటి పార్టీ అలాంటి వ్యక్తులకు ఇస్తారని హేళనగా మాట్లాడుతుంటే టీవీ చూసిన మనుషులు కూడా ఉప్పొంగిపోయి ఉన్నారు. వీరాంజనేయులు అయినా ఆ రోజు చంద్రబాబు చదివింది ఎంఏ, ఇతను ఎంఏ ఎకనామిక్స్ బీఈడి కోస్తే కూడా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చేశాడు. చేత సీఎంగా 14 సంవత్సరాలు ఉన్నా ఆయన టైంలో ఆయన ఉద్యోగం రాక బతుకు తెరువు కోసం సమాజంలో గౌరవప్రదమైన వృత్తి డ్రైవర్. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఒక డ్రైవర్ అంటే చాలా ప్రాముఖ్యత ఉండేది.
నా చిన్నప్పుడు మా పెదనాన్నగారు డ్రైవర్, రైల్వే డ్రైవర్ అంటే అతనికి ఉన్నంత ప్రాముఖ్యత ఉండేది కాదు. ఎందుకంటే 2,000 మందిని ప్రాణాలు కాపాడేది డ్రైవర్. ఈయనకి వెన్నుపోట్లు వెళితే మరి వాళ్ళకి చదువుకొని కూడా మరి అటువంటి ఉద్యోగాలు చేసుకోవడానికి కేవలం వాళ్ళ కుటుంబ పోషణకి కానివ్వండి, వాళ్ళ కుటుంబ బాధ్యతగా ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని కూడా కించపరిచి మాట్లాడుతున్నాడు. కాబట్టి మాలలు కానీ, మాదిగలు కానీ, రెల్లీలు కానివ్వండి, ఎస్సీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ఓటు కోసం వస్తే మాత్రం ఖచ్చితంగా తిప్పికొట్టమని చెప్పి అడుగుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.